అందరికీ శుభాభినందనలు. చక్కగా విశ్వవసునామ నూతన సంవత్సరంలోకి వచ్చేసాము. ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏంటో చూద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసులో 4వ పాదం, పుష్యంలో 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేషంలో 1, 2, 3, 4 పాదాలు అన్నీ కలిగితే కర్కాటక రాశి వారు వస్తారు జన్మించిన వారు. వీళ్ళకి ఆదాయం 8 ఉంది, వ్యయం 2 ఉంది. రాజపూజ్యం 7 ఉంది, అవమానం కేవలం 3 ఉంది. అంటే మంచి ఆదాయం ఉంది, మంచి రాజపూజ్యం, గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడు మేలో 15 నుండి వ్యయస్థానమైన మిథున రాశియందు రజతమూర్తిగాను, శని సంవత్సరమంచా భాగ్యస్థానందు రజతమూర్తిగాను, సౌభాగ్యకరమైన ఫలితాలు ఇచ్చినట్లుగాను, రాహుకేతువుల వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా అష్టమ శని, ద్వితీయ స్థానములందు తామ్రమూర్తిగాను సామాన్య సౌఖ్యాలు ఇచ్చుతారు. అలాగే వీరికి అన్ని రంగాల్లో విజయము, ఆదాయము, కొత్త ఉద్యోగము, ఆన్లైన్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులకు సవాళ్లు అధిగమిస్తారు. అందరి మన్ననలు, ప్రేమ సంబంధాలు దృఢపడి బలపడతాయి. ఈ రాశివారికి షష్ఠ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో సంచారం వల్ల గృహములో శుభాలు, శుభ విషయాలపై ధనం వెచ్చిస్తారు. అంటే శుభకార్యాలకు వెచ్చిస్తారు గురువు వ్యయంలో పడితే. ఆరోగ్యం పైన శ్రద్ధ తప్పదు. దైవారాధన, తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవ మర్యాదలు, సమాజంలో ఒక స్థాయికి వెళ్ళటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది. ఆనందకరమైన జీవనం అనుభవిస్తారు. అలాగే వైద్య సంబంధంగా సంప్రదించాల్సిన విషయం అబ్డామినల్ సందర్భంగా వస్తుంది. గృహ విషయంలో సంతోషము, మీ అత్తమామ నుండి శుభ ఫలితాలు. అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనము, సంతానము, వైవాహిక జీవితము, వ్యాపారంలో అదృష్టము, ముఖ వర్చస్సు, దైవ బ్రహ్మజ్ఞాన శక్తి, దాన ధర్మాల సౌఖ్యం వంటి అన్ని ఫలితాలు కలుగుతాయి. డిసెంబర్లో చలికి తట్టుకోలేకపోవటం వల్ల త్రోట్ సంబంధమైనవి స్వల్ప అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. భాగ్యస్థానంలో శని సంచారం వల్ల ఆశావహంగా ఉన్న వారికి పనులు సంతల్పితాలు పొందుతాయి. భాగ్యస్థాన సంచారంలో గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడులు కానీ, సమస్యలు కానీ, అడ్డంకులు కానీ, వ్యవహార ప్రతిబంధకాలు కూడా క్రమంగా తొలగిపోయి చక్కగా మార్గం సుగమవుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితిలో ఉంటుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభము, చేతికి డబ్బు అందటము, ఫైనాన్షియల్ రంగంలో, వడ్డీ వ్యాపారంలో బాకీలు వసూలైపోయి ఆర్థికంగా స్థిరపడతారు. జూలై నుంచి నవంబర్ల మధ్య స్వల్ప అనారోగ్య సమస్యలు మీకు కూడా వేధిస్తాయి. ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఆచితూచి పెట్టుబడి పెట్టండి. ఈ రాశి జాతకులకు రాహు సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అష్టమ రాహు వల్ల మాత్రమే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ అష్టమ రాహులో సంచారం వలన ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. వారసత్వ ఆస్తిని పొందుతారు. మీపై మతమరపైన దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో నోటి అంటే వాక్ స్థానమైనటువంటి ఉండటం వల్ల బొబ్బర్లు, అక్కడక్కడ ఏంటంటే పుళ్ళు, పంటి నొప్పులు వంటివి రావడానికి కూడా అవకాశం ఉంది. గురువారం శనగలు 1 కేజీంపావు ఎవరికైనా బ్రాహ్మణుడు దానమేయండి. నిత్యం విష్ణు ఆరాధన వలన కూడా మంచి కలుగుతుంది. ఈ రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ, అమ్మవారిని ఆరాధించడం వల్ల కూడా కలిసి వస్తుంది. మీకు అదృష్టం ఇంకా 2గా చెప్పవచ్చు. ఇక నెలవారీ ఫలితాలకు వెళ్తే ఏంటంటే, మొదటి నెల అయిన 2025 ఏప్రిల్లో కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం, కుటుంబానికి దూరంగా ఉండటం, వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురను అధిగమించగలుగుతారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడవచ్చు. ఇక మే నెలకు వచ్చేసరికి చిన్న చిన్న గాయాలు, ముఖపరమైన నల్లటి మచ్చలు పడటం కానీ, ఉష్ణ సంబంధమైన జ్వరాలు రావటం కానీ, స్వల్పకాలికమైన రుగ్మతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అనారోగ్యం ఇలా ఉన్న అధికారం చాలా విస్తరిస్తుంది. మీకు ఒక మెప్పు పొందుతారు. జూన్ నెలకి వచ్చేసరికి వృత్తి వ్యాపారాల్లో కొత్త సవాళ్ళు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారితోషికాలు, ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు, న్యాయపరమైన చిక్కులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది.
ఈ జూలై నెలకు వచ్చేసరికి కొత్త పథకాలు రూపకల్పన చేసుకోవలసి ఉంటుంది. స్థానచలనమైన సూచనలు ఉన్నాయి. శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు చేస్తారు. విషజ్వరాల జారిన పడే అవకాశం కూడా ఉంది. ఇక ఆగస్టు మాసానికి వచ్చేసరికి ప్రథమార్థంలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. తండ్రితోనూ బంధుమిత్రులతోనూ అభిప్రాయ భేదాలు కలుగుతాయి. నిలకడగా ఉండదు. ఆర్థిక విషయాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ద్వితీయార్థంలో కలిసి వస్తుంది. ఆ మాసంలో ద్వితీయార్థంలో కలిసి వస్తుంది. ఇకపోతే సెప్టెంబర్ నెలకి వచ్చేసరికి కర్కాటక రాశి దృఢమైన సంకల్పం పట్టుదల కలిగి కార్యోన్ముఖులై ఉంటారు. సగర్వంగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఆశయం సాధిస్తారు. మంచి స్వావలంబన కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నిటినీ ఛేదించుకుంటూ వెళ్ళి విజయాన్ని సాధిస్తారు. అక్టోబర్ నెలకి వచ్చేసరికి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవటం వల్ల ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాల్లో ముందంజ, అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి, వ్యక్తిగత లాభాలు, స్థాయి పెరగటం కూడా, పుష్కలమైన ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ నెలకు వచ్చేసరికి మానసిక సంతృప్తితో పాటు సమాజంలో గౌరవం పొందుతారు. ప్రణాళిక సిద్ధం చేసుకునే రంగంలోకి దిగుతారు. విజయం సాధిస్తారు. మరియు విదేశీ ప్రయాణం చేయగలుగుతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసానికి వచ్చేసరికి శారీరక దృఢత్వం కోసం యోగాభ్యాసము, వ్యాయామం వంటివి క్రమశిక్షణ పెంపొందించే ఆరోగ్యకరమైన నియమాలు అనుసరించాలి. ఈ స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లాంటిలో పెట్టుబడులు అనుకూలంగానే ఉంటాయి, కానీ ఆచితూచి పెట్టుబడి పెట్టడం అవసరం. అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇక కర్కాటక రాశి వారికి జనవరి 2026కు వచ్చేసరికి దీర్ఘకాలికమైన లక్ష్యాలను తొందరగా పూర్తి చేస్తారు. సభలలో అద్భుతమైన ప్రసంగించి అందరినీ ఆకర్షిస్తారు. వృత్తి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు. జనవరి మొదటి వారంలో మంచి సన్మానాలు పొందే అవకాశం కూడా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 2026కు వచ్చేసరికి శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అధ్యయన విషయాల్లో రాణింపుస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు సముఖత చూస్తారు. ఉదర సంబంధమైన అనారోగ్యం సూచిస్తుంది. భావోద్వేగాలకి ప్రతిస్పందించేటప్పుడు జాగ్రత్తగా సంయమనంగా పాటించడం అవసరం. ఈ విశ్వాసనామ సంవత్సరంలో చివరి నెల అయినటువంటి ఆంగ్ల మార్చి 2026లో పరస్పర భావాల గల మనుషుల సమాగమనం వల్ల ప్రయోజనం కలుగుతుంది. నిత్య నూతనంగా యవ్వనంగా ఇతరులతో వ్యవహరిస్తారు. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందులో పొందుతారు. ఓవరాల్గా వచ్చేసరికి ఈ విశ్వనవసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు వస్తాయి. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కూడా అనుకూలంగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ సూచించేది చక్కగా రుద్రాభిషేకం చేసుకోండి. చక్కగా అమ్మవారి కోవెలకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండటం శుక్రవారం పూట చాలా మంచిది. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని విశ్వవసనామ సంవత్సరం మంచి వృద్ధిలోకి తీసుకురావాలని మీ అందరికీ కర్కాటక రాశి వారిని శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.